ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. బెంగుళూరులో సొంత న్యాయ వ్యవస్థ, సొంత పోలీస్ స్టేషన్, సొంత సెటిల్మెంట్, సొంత సాల్వింగ్ సిస్టమ్‌ని అమలుపరిచిన ఒక గేటెడ్ కమ్యూనిటీ కథ తెలుసుకుందాం ఇప్పుడు. బెంగుళూరులో దొడ్డబెలె ప్రాంతంలో ప్రొవిడెంట్ సన్వర్త్ సిటీ అని ఒక చిన్న గేటెడ్ చిన్నది కాదు పెద్దదే గేటెడ్ కమ్యూనిటీ ఒకటుంది. మైసూర్ రోడ్ వైపు వస్తది. ఇక్కడేంటంటే ఇప్పుడు జనరల్‌గా ఎక్కడన్నా చిన్న నేరం జరిగిందనుకోండి. పలానా నేరస్తుడు, పలానా నేరస్తురాలు అని చెప్పకుండా ఫస్ట్ ఆ లొకేషన్‌ని హైలైట్ చేస్తున్నారు. పలానా అపార్ట్‌మెంట్, పలానా కంపెనీలో పనిచేస్తున్నారు, పలానా షాప్‌లో ఉంటాడు, పలానా దగ్గర ఉద్యోగం చేస్తారు. అంటే ఆ ఉద్యోగాన్నో, ఆ ప్రాంతాన్నో, వాళ్ళు నివసించే ఆహ్, ప్రాంగణాన్నో, వాళ్ళు పనిచేసే చోటునో, ఆ కంపెనీనో హైలైట్ చేస్తా వస్తున్నారు. దానివల్ల ఏంటంటే, మా గుడ్‌విల్ పోతుంది అని ఆయా కంపెనీలు, ప్రాంతాలు, ప్రాంగణాలు ఎప్పటినుంచో చాలా బాధపడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు మీదే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకుందాం. దాసరి గేటెడ్ కమ్యూనిటీ. దాంట్లో ఒక నేరం జరిగింది. లైక్ ఎవరో ఐదుగురు యువకులు అదేంటిది ఒక ఇంట్లో దొంగతనం చేశారు. బానే ఉంది. ఒక ఇంట్లో దోపిడీ జరిగింది. ఇప్పుడు పలానా దాసరి రెసిడెన్సీలో దోపిడీ, 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 దోపిడీ అంటారే గానీ, ఇంకా వేరే వార్త హైలైట్ చేయరు. దీనివల్ల ఏమవుతుందంటే, నెక్స్ట్ మన దగ్గర ఇంకో 2 బ్లాక్స్ కట్టినప్పుడు, దాసరి రెసిడెన్సీ అమ్మో! అక్కడ వద్దురా బాబు దొంగలెక్కువంట అంటారు. ఇంకేదన్నా జరిగిందనుకోండి పెద్ద పెద్ద నేరాలు, అమ్మో! అక్కడ అన్ని నేరాలు జరుగుతా ఉంటాయి. అది వద్దంటారు. మార్కెట్‌లో గుడ్ విల్ పోతది. అండ్ తరచూ పోలీసులొచ్చి పోతా ఉంటే రెప్యుటేషన్ పోతది అని భావించి, ఒక గేటెడ్ కమిటీ వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్‌లో ఇప్పుడు ఇదేంటి ఇవాళ రేపు ఇప్పుడు గంజాయి తీసుకుంటారు ఎక్కడికో అడవిలోకెళ్ళి. స్మెల్ గాల్లో కలిసిపోద్దేమో కానీ, గేటెడ్ కమిటీలో ఉన్నప్పుడు అందరూ చుట్టుపక్కలే ఉంటారు. ఒక ఫ్లోర్ నుంచి గంజాయి స్మెల్ వస్తే ఇంకో ఫ్లోర్‌కి ఈజీగా తెలిసిపోతది. వాళ్ళేం చేస్తారు కింద కంప్లెయింట్ ఇస్తారు సెక్యూరిటీ సిబ్బందికి. అక్కడ టైకో సెక్యూరిటీ అనే ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళ సెక్యూరిటీ సిబ్బందిని పెట్టింది. వీళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళ సెక్యూరిటీ హెడ్‌కి చెప్తారు. ఆయనెళ్ళి ఆ కమ్యూనిటీ ప్రెసిడెంట్‌కి, క్లబ్ హౌస్‌లో ఎవరైతే ఉంటారో, ఆ రిసెప్షన్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లెయింట్ చేస్తారు. వాళ్ళు కాస్త ఆహ్, అసోసియేషన్ ప్రెసిడెంటో లేకపోతే సెక్రటరీకో చెబితే కంప్లెయింట్ ఏ ఫ్లాట్ నుంచొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా 13థ్ బ్లాక్‌లో 5థ్ ఫ్లోర్ నుంచి కంప్లెయింట్ వచ్చింది. వచ్చింది అంటే ఎక్కడి నుంచొచ్చింది? ఇక్కడ నుంచో ఆ ఇంట్లో ఆ ఇల్లు. ఆ 3, 4 ఫ్లాట్‌లని విచారించి అందులో ఎవరుంటారో చూసి ఓనర్స్ ఉంటున్నారా? టెనెంట్స్ ఉంటున్నారా? టెనెంట్స్ ఉన్న అందులో బ్యాచిలర్స్ ఉంటున్నారా? లేదా ఆడామగా కలిసి ఉంటున్నారా? లివింగ్ రిలేషన్‌లో ఎవరైనా ఉంటున్నారా? ఆ ఇంట్లో నుంచి ఏమైనా ఇలాంటి వచ్చాయా? అని చెప్పి వాళ్ళు విచారిస్తున్నారు. విచారణ జరిపిన తర్వాత ఇదేంటంటే మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని కింద పంచాయతీ. పోలీసులకు చెప్తాం. లేదంటే అసలు మిమ్మల్ని అది ఇది చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం. వాళ్ళు భయపడి, భయపడి, భయపడి చూసి చూడండి సార్ ఎంతో కొంత మా ఓనర్ లేదు, లేదు మీ ఓనర్ రావాల్సిందే. ఈరోజు పంచాయతీ జరగాల్సిందే. మీరు ఇక్కడ నుంచి పోవాల్సిందే. సార్ చూడండి సార్ ఇప్పటికి ఇప్పుడు అంటే మమ్మల్ని అది, ఇది, ఇది మీరు అర్థం చేయండి. సర్లే చూద్దాం ఎంతో కొంత ఇచ్చి ఇంకొకడొస్తాడనమాట. సెక్రటరీ కింద ఉన్నోడు. ఎంతో కొంత ఇచ్చేసి మేనేజ్ చేసుకోపో అంటారు. సరే సార్ మా దగ్గర ఇంతలో 25,000, 30,000, 40,000 చేసి ఈసారికి జాగ్రత్త వదిలేస్తున్నాం. నెక్స్ట్ గనక ఇలాంటి కంప్లెయింట్ రిపీట్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌కేస్తా అని చెప్పేసి బెదిరించి వదిలేయడం. నెక్స్ట్ లైంగిక ఆరోపణలు ఇంకా దారుణమైన సిట్యుయేషన్ ఏంటంటే వీళ్ళు సిగరెట్‌లో గిగరెట్లో తాగడానికి పైన టెర్రస్ మీదకో లేకపోతే ఇంకెక్కడికో ఎళ్తారు. లేదా సెల్లార్ పార్కింగ్‌లో కూడా సమ్ టైమ్స్ ఎప్పుడైనా సరే తెలుసో తెలియకో ఒక అమ్మాయి పరిచయం అవుతది. లేదా చుట్టుపక్కల మార్నింగ్ వాక్ ఇవి ఉంటాయి. మన వాకింగ్‌కి సరిపడా ఆ ప్రాంగణం ఉంటది. అక్కడ గాని ఇన్ హౌస్ జిమ్‌లో గాని, ఇన్ హౌస్ సూపర్ మార్కెట్‌లో గాని, ఇన్ హౌస్ క్లబ్ హౌస్‌లో గాని, ఇన్ హౌస్ స్విమ్మింగ్ పూల్‌లో గాని, ఆ ఇన్ హౌస్ మెటీరియల్స్‌లో మనకుండే ఎమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ కొంతమంది అమ్మాయిలు కనిపిస్తే ఒంటరిగా ఉన్నా, ఏమన్నా చేసినా వాళ్ళ మీద చేతులేయడాలు, నడుము గిల్లడాలు, బుగ్గ గిల్లడాలు లాంటివి చేస్తున్నారు. అంటే అలా చేస్తే వాళ్ళు మనకు పడతారేమో అని వాళ్ళనలా. వాళ్ళకది ఇష్టం లేకపోతే లైంగిక ఆరోపణ అవుతది. వాళ్ళెళ్లి మళ్ళీ కంప్లెయింట్ చేయడం. వాళ్ళు పలానా ఆయన నన్ను ఇలా గిల్లాడండి పొద్దున జిమ్‌కొచ్చినప్పుడు అని చెబితే. ఓకేనా? అప్పుడేం చేయాలి? వీళ్ళేం చేస్తున్నారంటే అక్కడికక్కడ సెటిల్‌మెంట్‌లు చేసేస్తున్నారు.
ఇంకొకసారి ఈ అమ్మాయి జోలికెళ్ళకు. నెక్స్ట్ టైమ్ గనుక నువ్వు ఈ అమ్మాయి జోలికొస్తే నీ మీద రేప్ కేస్ పెడతా. రేప్ కేస్ ఇవాళ రేపు చాలా ఇదుంటది, అదుంటది. పోలీస్ స్టేషన్‌కెళ్తే నీ లైఫ్ మొత్తం సర్వనాశనం అవుతుంది. మళ్ళీ బెదిరించి ఒక పెద్ద సిట్యుయేషన్ తీసుకురావడం. ఇక్కడ నుంచి మీరు ఎళ్ళిపోండి, 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 ఎళ్ళిపోండి. లేదండి ప్లీజ్ అండి ఇప్పటికిప్పుడు ఎళ్ళిపోలేమండి. మరి ఇంకెక్కడికెళ్తామండి? నో, 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 నో. మీ ఓనర్ రావాల్సిందే. మీరు ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాల్సిందే. లేదండి ఎళ్ళలేమండి. ప్లీజ్ అండి చూడండి. సరేలే చావండి. ఎంతో కొంత ఇచ్చేసి. ఇలా ఎప్పటినుంచో సొంత న్యాయ వ్యవస్థ, సొంత పోలీస్ స్టేషన్‌లు, సొంత సెటిల్‌మెంట్‌లు అన్నీ సొంతగా చేసుకునేసరికి అక్కడ ఏమైందంటే క్రైమ్ రేట్ కూడా పెరిగిపోయింది. ఏముంది తీసుకుంటే గంజాయి తీసుకుంటే ఏముంది, డ్రగ్స్ తీసుకుంటే ఏముంది, మహా అయితే వాడికి ఫీజ్ ఇయ్యాలి అంతే కదా! తీసుకుందాం పదండి. అంటే ఆ రేంజ్‌కొచ్చింది. అండ్ ఆ సొసైటీ లోపల తరచూ నేరాలు జరగడం, అక్కడే సెటిల్‌మెంట్‌లు జరగడం, వాళ్ళకి అక్కడికక్కడికే ఆహ్, డబ్బులు తీసుకొని, వసూలు తీసుకొని వదిలేయడం. రీసెంట్‌గా ఈ విషయం బయటపడేసరికి ఆ! మొత్తం పోలీస్ వాళ్ళెళ్లారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటది? ఇప్పుడు ప్రాపర్టీ మొత్తం సీజ్ చేస్తారు నంబర్ 1. ఓనర్స్ ఉంటారు. అసలు ఎవరిని ఉంచరు నన్నడిగితే. మొత్తం ప్రాపర్టీ అంతా సీజ్ చేసి అందరూ ఖాళీ చేసిపోవాలి. కోర్టు చుట్టూ తిరగాలి. ఎవరెవరు దీనికి సహకరించారో వాళ్ళందరి పేర్లు బయటికి రావాలి. పాపం ఎవరైతే సహకరించలేదో వాళ్ళని వదిలేయాలి. ఇంత పెద్ద సిస్టమ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మొత్తం ప్రొవిడెంట్ సన్వర్త్‌కున్న గుడ్ విల్, రెప్యుటేషన్ ఇప్పటి వరకు కాపాడుకున్న అన్నీ కూడా గంగలో కలిసినట్టే. నెక్స్ట్ కొనేవాళ్ళు గూడా కొనరు గదా! ఫ్లాట్స్ ఇలాంటి చోట. దీనివల్ల ఈ ఎఫెక్ట్ వేరే గేటెడ్ కమ్యూనిటీల మీద గూడా పడుద్ది. అందరు ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, కొత్త పని వాళ్ళకి. పని కట్టుకొని ఉన్న అన్ని గేటెడ్ కమ్యూనిటీలకెళ్ళి మీ దగ్గర ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయా? లేదా? ప్రతి ఇంటింటికెళ్ళి అడిగి లేదండి మా దగ్గర ఇలాంటిది ఏమీ లేదు. మా ఓనర్ చాలా మంచోడు. మా ప్రెసిడెంట్ ఇంకా మంచోడు. ఎక్కడ ఏ చీమ చిటుకుమన్న వెంటనే గబగబా పోలీసులొచ్చి వాలిపోతారిక్కడ. సో, మాకిలాంటిది ఏం లేదని వాళ్ళు జెప్పాలి. వీళ్ళు రాసుకోవాలి. అందరి చేత సంతకాలు తీసుకోవాలి. బట్ ఇది మంచిదే. ఈ మధ్య కాలంలో మన గేటెడ్ కమ్యూనిటీ ఈ కల్చర్ ఎక్కువయ్యేసరికి ఇప్పుడు హాస్టల్ హాస్టల్లుంటాయి. బాయ్స్ హాస్టల్లు, గర్ల్స్ హాస్టల్లు. అవి కాస్త బాయ్స్ హాస్టల్‌గా, గర్ల్స్ హాస్టల్‌గా ఉంటే పక్కన ఓయోలు వెలిసాయి. సో, ఈ ఓయోలకి ఇప్పుడు ఆదరణ తగ్గిపోయేసరికి ఆదరణ పెరిగిపోయేసరికి ఈళ్ళేం జేశారు, మనం ఎందుకు వీళ్ళని సెపరేట్‌గా ఉండి మూడో వాడిని ఇక్కడ ఉంచాలి. మనమే ఏకమైతే బావుండు గదా! అని చెప్పి కో లివింగ్ హాస్టల్స్ వచ్చేసాయి. అలా గేటెడ్ కమ్యూనిటీలు గూడా ఎందుకు ఇప్పుడు అక్కడ ఒక 1000 హౌసెస్ ఉంటాయి. ఎక్కడో ఏ మూలకో ఎవడో ఏదో చేసిన దానికి మనమందరం ఎందుకు సఫర్ అవ్వాలి? అంటే ఇప్పుడు ఒక దగ్గర ఉరేసుకొని ఎవరో చనిపోయారంట పలానా గేటెడ్ కమ్యూనిటీలో అంటే, "నువ్వు ఎక్కడుంటారండి మీరు?" అంటే, "మేము సో అండ్ సో ఏబీసీ కమ్యూనిటీ." అవునా? మీ దగ్గరే గదా! మొన్న అదేదో జరిగింది. అలా గూడా రెప్యుటేషన్ పోతది. సో, ఇట్లాంటి మాటలు రాకుండా ఉండడానికి అక్కడక్కడే సెటిల్‌మెంట్‌లు చేసుకుంటున్నారు. మరి ఇంకా ఎన్ని అపార్ట్‌మెంట్‌లలో, ఎన్ని కాలనీస్‌లలో కొన్ని కాలనీస్ కూడా ఆహ్, అండర్ అసోసియేషన్ కంట్రోల్‌లో ఉంటాయి. మరి అంటే పెట్రోలింగ్ పోలీసులు తిరిగినప్పటికీ అక్కడక్కడే సెటిల్‌మెంట్‌లు చేసుకుంటే ఇంకెంతమందున్నారో తెలీదు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక్క గేటెడ్ కమ్యూనిటీ బయటపడేసరికి మిగతా సిటీస్‌లోనూ ఆహ్, కొంచెం అలర్ట్ అవుతున్నారు. ఎందుకంటే తెలియాలి గదా! ఎక్కడెక్కడ ఏమవుతున్నాయి. బయట వాళ్ళ లోపలికొచ్చే అవకాశం లేదు. లోపలోళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్‌లు ఇస్తారు మిగతా వాళ్ళు. నువ్వు ఒకవేళ పోలీసులొచ్చినా సరే, నీ కోసం ఎవడో వచ్చాడు అని జెప్పి నీకు మెయిలెళ్తది. నువ్వు దాక్కోవడానికి ఇంకో ఫ్లాట్‌కెళ్ళి ఉండడానికి, ఈ లోపల నువ్వు అలర్ట్ అవ్వడానికి. ఇన్నిన్ని సదుపాయాలుంటాయి గేటెడ్ కమ్యూనిటీకి. సో, క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది ఈ రోజుల్లో. మాక్సిమం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులదే. బట్ ఈవెన్ దో ఇది ఒక దగ్గర ఇది ఆగిపోయిందని మనం అనుకోకూడదు. ఇంకా బోలెడన్ని గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఇంకెంత రచ్చ జరుగుతుందో ఒక్కసారి జల్లెడ పడితే అన్నీ బయటకొస్తాయి. థాంక్ యూ సో మచ్.